సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తును గూర్చి విని, అప్పటికే తాను కలిగి ఉన్న రక్తస్రావమును బట్టి తాను కలిగి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు చేసేసి ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళగలిగిందో అంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఖర్చు చేసింది, ఎన్ని మందులు వాడాలో వాడేసింది. ఆఖరికి చేతిలో చిల్లి గవ్వ లేక, అనారోగ్యాన్ని భరించలేక, బాధను తట్టుకోలేక, జీవితం మీద విరక్తి చెంది చస్తే బాగుండు అనే స్థితికి చేరినప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారట, అమ్మా అన్ని ప్రయత్నాలు చేశావు, బాగుపడలా, బాగు చేసే దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఒక్కసారి ప్రయత్నం చేయి. యేసయ్యను గూర్చిన తెలిసిన వారు ఎవరో ఆ స్త్రీకి చెప్పారండి, అయ్యా అమ్మా, జీవితంలో ఆటుపోటుల మధ్య, ఇరుకు ఇబ్బందుల మధ్య, వ్యాధి బాధల మధ్య అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి కష్టం నుండి, నష్టం నుండి, ఇరుకు ఇబ్బంది నుండి, వ్యాధి బాధ నుండి, కన్నీటి లోయ నుండి విడిపించగలిగిన వాడు ఎవరో తెలియక అల్లాడిపోతున్నప్పుడు తెలిసిన నీవో ఎలా మౌనంగా ఉంటావు? ఆ రోజు ఎవరో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో అల్లాడిపోతున్నటువంటి స్త్రీ, రక్తస్రావం అనే సమస్య పబ్లిక్గా చెప్పుకోగలిగిందా అండి? అందరితో పంచుకోగలిగిందా అండి? కాబట్టి ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా సమస్య ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఒకవేళ చెప్పుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని అవమానపరుస్తారు, హేళన చేస్తారు, చీగొడతారు, అసహించుకుంటారు, దూరం పెట్టేస్తారు. అటువంటి సమస్యతో నేను ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాను. నువ్వు అంటున్నట్లయితే వినో, అటువంటి సమస్యతోనే ఓ స్త్రీ యేసుక్రీస్తును గూర్చి విని యేసయ్యను కలుసుకోవాలి అని, యేసయ్యకు తన బాధలు చెప్పుకోవాలి అని యేసయ్య దగ్గరకు వచ్చింది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ చాలామంది ఉన్నప్పుడు, ఆయనను యేసును ఆమె చూసినప్పుడు ఏమైందో ఏమో, ఆ స్త్రీకి ఒక ఆశ వచ్చింది. ఈయన నన్ను ముట్టవలసిన అవసరం లేదు, ఈయన నా కోసం ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఈయనను చూస్తూ ఉంటే ఈయన సర్వశక్తి కలిగిన దేవుని మహిమ కలిగిన వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలో నేను బాగుపడిపోతాను అని చెప్పి ఎంతో ప్రయాసతో వీళ్ళందరినీ తప్పించుకుని వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. అలా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందో లేదో బైబిల్ సెలవిస్తుంది, వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయింది. ఎవరో నన్ను ముట్టారు, ఎవరది? ఆ స్త్రీ ఇక దాగి ఉండడం సాధ్యం కాదని ముందుకొచ్చింది. నేనేనయ్యా, నేనే ముట్టాను. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట ఏంటి తెలుసా? సరే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అర్థం ఏమిటి? నీ స్టోరీ మొత్తం చెప్పు. పేతురుగా నేను ఉంటే ఏమైంది యేసయ్యకి? ఈ ఎపిసోడ్లు అవసరమా మనకి? యాయిరు కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంటే, అమ్మా ఏమైందో చెప్పమ్మా, మొత్తం చెప్పు, నీ సంగతి ఏమిటో. ఆమె మొదలు పెట్టిందండి, అయ్యా నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఈ మందు వాడా, ఆ మందు వాడా, ఈ మందు ఏ మందులు వాడినా తగ్గల, ఏ డాక్టర్ నన్ను బాగు చేయలే. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య నీకు? 12 సంవత్సరాల నుంచి ఉందా? సరే ఏమైంది? ఎవరో చెప్పారయ్యా నీ దగ్గరకు వస్తే నువ్వు బాగు చేస్తావని. కానీ నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుద్దామంటే కుదరలేదు, నీకు నా బాధ చెప్పుకుంటావంటే వీలు పడలేదు. కాబట్టి నాకెందుకో నమ్మకం కుదిరిందయ్యా, నీ వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడిపోతాననిపించిందయ్యా, ముట్టానయ్యా, బాగుపడిపోయానయ్యా. పేతురు యేసు వైపు వింతగా చూస్తున్నాడు. ఇదంతా అవసరమా? ఇంత స్టోరీ అవసరమా? ఒకసారి యాయిరు ముఖం చూడేమైందో. పాపం యాయిరు ముఖంలో వేదన, ఆ వేదన. కష్టంలో ఉండి నీ పాదాలు పట్టుకొని ఇంటికి వచ్చి అద్భుతం చేయమంటే ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? ఎందుకయ్యా ఈ ప్రాణంతో ఆటలాడుకుంటున్నావు? ఈ సాక్ష్యాలన్నీ ఇప్పుడు అవసరం అంటావా? ఎందుకని ఆలస్యం చేస్తున్నావు? యాయిరు హృదయంలో ఆక్రందన, శిష్యుల మనస్సులో ప్రశ్నలు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, అడిగిన వాడికేమో ఆలస్యం అయింది, అడగని స్త్రీకేమో అద్భుతం జరిగింది. ఏమిటండి ఇది? ఎందుకండి ఇలా చేశాడు దేవుడు? అమ్మా అయ్యా జాగ్రత్తగా విను. విశ్వసించే వారిని దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, తన అద్భుతాలు చూపిస్తాడు. ఆశ కొని ఉన్న ప్రాణాన్ని దేవుడు
తృప్తిపరిచాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్య కార్యాలు అద్భుతములు చేయుటలో నీకు సాటి ఎవ్వరు నాయనా. అడిగిన వ్యక్తికేమో ఆలస్యం చేశావు, అడగని స్త్రీకేమో అద్భుతం చేశావు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈరోజు బయలుపరిచి మా విశ్వాసాన్ని బలపరిచావు. ఆశగొని ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు అని, విశ్వసించే హృదయాన్ని ఆనందంతో నింపేటటువంటి నాయన రాజు అని ఈరోజు విన్న వాక్యం ద్వారా విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని చేయండి నాయన. అయ్యా, అద్భుతాన్ని పొందుకొని కూడా ఆ స్త్రీ సాక్ష్యం చెప్పకుండా మౌనంగా, కనీసం కృతజ్ఞతలు తెలియచేయకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. మాలో అలాంటి వారు ఉన్నారు నాయనా. నీ ఆశ్చర్య కార్యాలు పొందుకున్న, అద్భుతాలు అందుకున్న, కృతజ్ఞత లేకుండా, నీకు సాక్షిగా జీవించకుండా ఆశీర్వాదాలు పట్టుకొని పారిపోయే వాళ్ళు మా మధ్య ఉన్నారు. వారి జీవితాలను మార్చండి, నీకు సాక్షులుగా నిలబెట్టండి. అనేక మందికి నాయన వారి విశ్వాసాన్ని పెంపొందించులాగున, మేము సాక్ష్యం పంచుకునేలాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.